ఇమేజ్‌లో ఉన్నటువంటి ఆ 4 ఇంగ్రీడియెంట్సేనండి. సాల్ట్. సో, ఇక్కడ ముందు ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని మనకి కావాల్సినటువంటి ఎండుమిర్చిని మనం అందులో వేగించుకోవాలి ఫస్ట్. సో, ఇక్కడ మేము తీసుకున్నటువంటి ఎక్కువుంటాయి. మీ స్పైసీనెస్‌ని బట్టి కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో, ఈ పొడి ఏంటి అంటే ఇడ్లీలోకి చాలా బావుంటుందండి. ఇడ్లీ పిండి అట్టులోకి కూడా చాలా బావుంటుంది. సో, అన్నంలోకి అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్‌కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఏమైనా నోరు ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. ఏదైనా మసాలా కర్రీస్‌లో ధనియాల పొడి వేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని అక్కడ మనం అప్పటికప్పుడు లేనప్పుడు దీన్ని అక్కడ యాడ్ చేసుకోవచ్చు కూడా. సో, ఎండుమిర్చి ఏగిపోయిన తర్వాత మనము ధనియాలు వేగించుకోవాలండి. సో, ధనియాలు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఒక కప్పు ధనియాలకి అరకప్పు కరివేపాకు దాకా పడుతుందండి. కరివేపాకు చాలా ఫ్రెష్‌గా ఉండాలనమాట. అప్పుడు మాత్రమే ధనియాల పొడి మంచి స్మెల్ ఒస్తుంది. సో, అప్పటికప్పుడు మనం తెచ్చుకున్నటువంటి కరివేపాకైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడికి మంచి స్మెల్‌నిస్తుంది. సో, ధనియాలు కాబట్టి ఎక్కువ సేపు పట్టదండి వేగడము. మంచి స్మెల్లొస్తుంది. ఆ ఫ్రాగ్రెన్స్ రాంగానే కట్టేయాలి. సో, తర్వాత ఈ ఎండుమిర్చి, ధనియాలని మనం మిక్సర్ గ్రైండర్‌లోకి తీసుకోవాలి. సో, తర్వాత అదే నూనెలో, అదే ప్యాన్‌లో మనం కరివేపాకు ఏగించుకోవాలండి. సో, అంటే చెప్పాను కదండీ ఇందాక ఒక కప్పు ధనియాలు తీసుకున్నాము. ఇప్పుడు అరకప్పు ఫ్రెష్‌గా తీసుకున్నటువంటి కరివేపాకనమాట. సో, కరివేపాకు కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ ఈ మొత్తం రెసిపీ 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుందండి. సో, అది మనము స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఒక 10 డేస్ అట్లా మనం గ్లాస్ జార్‌లో పెట్టుకుంటే ఫ్రెష్‌గా 10 డేస్ దాకా ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మల్టీపర్పస్‌గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కరివేపాకును కూడా మిక్సర్ గ్రైండర్‌లోకి తీసేసుకోవాలి. తీసేసుకొని మొత్తం పొడి కింద కొట్టేసుకుంటమేనండి. సో, తర్వాత ఈ కొంచెము ధనియాలు గదా! అందువల్ల ఏంటంటే పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. సో, ముందుగా ఎండుమిర్చి, ధనియాలు బాగా గ్రైండ్ అయిపోయిన తర్వాత చింతపండు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, సాల్ట్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో, అప్పుడు మనం స్టోర్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి. 10 డేస్ కంపల్సరీగా ఉంటుందండి. చాలా బావుంటుంది.